బిగ్ బాస్ మీ ఏవి చూపిస్తూ కూడా చెప్పారు, అంటే మీరు ఒక బాధ ఉంది మీ మనసులో, ఆ బాధ ఒకటి తగ్గాలని కోరుకుంటున్నానని చెప్పేసి. సో మరి ఆ బాధ ఎంతవరకు ఆ గాయం అనేది మీకు మానింది? నేను పేర్లు తీయను కానీ గాయ అందరి లైఫ్లో ఒకటి ఉంటుంది భయ్య, మంచిది చెడది ఓకే, అది సాల్వ్ చేసుకోవాలి, ఇంకా లేదు. అయితే నేను మీరు ఏమనుకోనంటే, మీరు హౌస్లో ఉన్నప్పుడు జరిగిన నేను మీరు ఓకే అంటేనే చెప్తాను, లేకపోతే నేను చెప్పను. స్టార్ మా అవార్డ్స్ జరిగినాయి, పరివార్ అవార్డ్స్, అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీకు చూస్తున్నారంటే చూస్తున్నానని చెప్పారు. ఆ పర్టికులర్ ఎలా ఆడుతున్నారంటే హీఈస్ మాస్కింగ్ అని చెప్పారు, యాక్చువల్గా అన్మాస్క్తో ఆడట్లేదని చెప్పారు. తర్వాత మీరు మీ లవ్ స్టోరీ చెప్పేసి టీయర్స్ అంటే చాలా, అంటే టీవీ చూస్తున్న మాకే జస్ట్ మీరు చెప్పింది విని మాకే చివుక్కుమంది. బట్ అటు నుంచి వచ్చిన రియాక్షన్ ఏముందంటే వదిలేండి, ఇంకా అది అర్థమైంది. సో అంటే నటించడం అదే చెప్తున్నాను, రియల్ లైఫ్ వేరే అని అన్నారు. జనాలు 24/7 చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, హైలైట్స్ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. 1 hour ఎపిసోడ్స్లో తనకేం అనిపించిందో లేదా చూసే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. అండ్ బట్ కాకపోతే మీతో దగ్గరగా చూసిన వ్యక్తి కదా తనకు కూడా అలా అనిపించడం అనేది, అంటే నిఖిల్ వాట్ ఈజ్ నిఖిల్ అని తెలుసు. వాళ్ళకన్నా దగ్గరగున్న మనుషులు కూడా నాతో ఇంకా నించున్నారు, నా ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి అనిపించలేదు కదా, సో వాళ్ళకి ఏదో ఒక విషయంలో అయి ఉంటుంది మేబీ. అంటే ఇప్పుడు నాకు మీరంటే పిచ్చ ప్రేమ అండి, నేను పిచ్చగా ఫ్రెండ్షిప్, మీరంటే నాకు భయంకరమైన క్లోజ్. మీరు ఏదో ఒక తప్పు జరిగి వెళ్ళిపోయారు, ఏదో ఒక తప్పు ఒక 5 రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత నాకు మీ మీద మళ్ళీ వేరే గుర్తు వస్తాయి కదా. అప్పుడు అలా చిల్లయ్యేవాళ్ళం కదా, ఒక చిన్న తప్పే కదా జరిగింది, లేకపోతే ఒక పెద్ద తప్పు జరిగింది. హీ ఈజ్ రియలైజింగ్. మీరు నాకు చాలాసార్లు సారీ చెప్పారు. అందరూ చూస్తున్న టైంలో ఒక 100 మంది మన ఫ్రెండ్స్ ముందు మీరు సారీ చెప్పాను అనుకోండి, నేను ఇంకా తీసేస్తాను ఎంత జరిగినా. బట్ అసలు అంటే టోటల్గా ఎందుకు అంత హార్ట్ బ్రేక్ అనేది, అంటే ఐడియా మాట్లాడాలి. ఇంకా నేను వెళ్ళలేదు, అదే చెప్పాను కదా, 2 days నేను ఐసోలేటెడ్ ఉండే, రెస్ట్ లేదు, కొంచెం మెడికేషన్లో ఉండే. ఈ రోజే బయటకు వచ్చి నిన్ననే ఇంటికి వెళ్ళింది నేను. స్టిల్ యూ బిలీవ్ అంటే అవుతుంది, నా పక్కన కూర్చునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఎవరిని ఫోర్స్ చేయలేము కదండి, చేయలేము, డిపెండ్, చూద్దాం. అంటే ఫస్ట్ లవ్ ఎందుకు మీరు అంత మర్చిపోలేకపోతారా మాకు అసలు? అంటే ఇంకా అక్కడ చెప్పిందే చాలు, ఇంకా ఇక్కడ చెప్తే మళ్ళీ ఇంకో కొంతమంది అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు మీరు అన్నారు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నేను మాట్లాడే మనిషిని కాదు, వేరే వాళ్ళ కోసం మాట్లాడతానని. ఇప్పుడు నాకు అనిపించింది ఒక విషయం గురించి చెప్పొచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే మళ్ళీ వాళ్ళే. నేను మీ గురించి అడుగుతున్నా, ఆ వ్యక్తి గురించి నేను అడగట్లా, మీ విషయం నేను అడుగుతున్నా. మీ తరపున ట్రూ లవ్, ఫస్ట్ లవ్ ఇది అంత మర్చిపోలేకపోతే, ఫస్ట్ టైం అంటే అంత మర్చిపోలేకపోతుంటే బాధపడుతుంటే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పొద్దున్న కలిసి సాయంత్రానికి బై బై చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ లవ్ అనేది ఏం కాదు, కానీ ద బెస్ట్ లవ్ అనొచ్చు. అదే అంత అటాచ్ అయిపోతుంది మా అంటే ఎమోషనల్గా చాలా 100 నా ఎమోషన్ మొత్తం పెట్టేసాను. అంటే నిఖిల్ని చూస్తే నేను అదే చెప్తున్నాను కదా, నిఖిల్ని చూస్తే మాకు సొంత మనిషిలాగా అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన టీ బ్యాచ్, కే బ్యాచ్ అన్నీ కూడా బయట వాళ్ళ కోసం, వాళ్ళ క్లారిటీ కోసం. సో అంత మాకు కనెక్ట్ అయిపోయి ఓన్ అయిపోయిన నిఖిల్ అంత ఎందుకు అంత బాధపడడం అనేది మేము చూసి తట్టుకోలేని ఒక అలా జరిగింది. ఓకే, ఎవరైనా నా వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ నా వాళ్ళు అంత నేను ఫిక్స్ అయితే వాళ్ళు నా పక్కన ఉన్నా లేకపోయినా ఐ జస్ట్ వాంట్ దెమ్ టు బి హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా సంతోషంగా లైఫ్ గడిస్తే చాలు.